భూగోళం బద్దలవుతోంది. యావత్ ప్రపంచం మాయమైపోతోంది. ఎవరు మిగిలం, ఏ ఒక్కరం బతకం. కేల్కతం, దుకాన్ బంద్. ఇవేవో ఊకతమ్ముడు మాటలు అనుకుంటున్నారా? కాక్ అండ్ బుల్ స్టోరీలు చెబుతున్నాం అనుకుంటున్నారా? కానే కాదు. అమెరికాలో సూర్యగ్రహణమే ఇందుకు సాక్ష్యం. నిపుణు గ్రహం భూగోళాన్ని ఢీకొనడం ఖాయం. అంతం. ఈ ప్రపంచమే అంతం. యుగాంతం. ఈ భూగోళమే అంతం. అది ఎంతో దూరం లేదు. పెట్టేబేడా సర్దుకునే ఛాన్సు లేనేలేదు. మనం బతికేది ఓ 3 నెలలే, 90 రోజులు కూడా లేదు. ఎంజాయ్ చేయాలనుకున్నోళ్ళు చేసేయండి. ఇన్నాళ్ళు చేయలేని పనులు ఇప్పుడన్నా చేసేయండి. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. మన సైంటిస్టులు ఏదో చేస్తారులే, ఏ గుట్టలోకో ఏ పుట్టలోకో వెళ్ళి దాక్కుని బతకొచ్చా అనుకుంటున్నారా? నో, నెవర్. ఈసారి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఈ భూగోళం బద్దలు, ముక్కలు ముక్కలు. నిపుణు గ్రహం దూసుకొచ్చేస్తోంది. డైరెక్టుగా భూమిని గుద్దేస్తోంది. ప్రళయం, కనీ విని ఎరుకని విలయం. మానవ జాతి అంతమయ్యే రోజు. మన భూమికి అంతిమ గడియలు సమీపించాయి. ఈ ఏడాది అందులోనూ అక్టోబర్ నెల ముహూర్తం కాబోతోంది. మానవారిని మాయం చేయబోతోంది. అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణమే ఇందుకు సాక్ష్యం. ఆగస్టు గ్రహణంతో ముహూర్తం ఖాయం. రేపటి గొడవన్నదే లేదు. భూగ్రహం క్షణాల్లో అంతం. మరో గ్రహం ఢీకొనడంతో అంతా మాయం. ఇవన్నీ పుకార్లు కాదు, గాలి మాటలు. అంతకంటే కాదు, ఆ బైబిల్లో చెప్పినట్లే జరుగుతోంది. అచ్చం అలాగే. క్షణాలు, నిమిషాలు అంతా ముందే చెప్పినట్లు. అందుకే భయం. అందరిలో భయం.